హాయ్ అండి. ఇవాళ నేనైతే వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. చూడండి. ఒక కళాయి పెట్టుకుని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయల్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. అలా కొద్దిగా కలుపుతూ ఉండాలి. వచ్చిన తర్వాత కొద్దిగా టమాటా ముక్కలు వేసుకుని దాంట్లో కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి. దీన్నంతా ఓ పక్కకు జరుపుకుని 4 ఎగ్స్ అయితే వేసుకుంటున్నానండి ఈ విధంగా. నాలుగు ఎగ్స్ వేసిన తర్వాత వాటిని కదపకుండా కాసేపు ఉంచి ఆ, అది బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని కదుపుకోండి చక్కగా. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత గరం మసాలాను వేసుకోవాలండి. గరం మసాలా వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోండి. చక్కగా వస్తుంది. ఇలా వేడి అన్నాన్ని ఒక గిన్నెలో చల్లార్చుకుని దాంట్లో పసుపు, కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుని ఇప్పుడు ఈ అన్నాన్ని బాగా ఈ కళాయిలో వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలిగి పెట్టుకోవాలి. అన్నీ కలిసేలాగా చక్కగా ఉంటుంది. వేడి వేడిగా 10 నిమిషాల్లో మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి.